ఈ రోజున పత్రికా విలేకరుల సమావేశానికి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ TUJAC ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మా యొక్క రాష్ట్ర సెక్రటరీ జనరల్ ప్రభు రామరెడ్డి గారు, జనరల్ సెక్రటరీ గారు సోమన్న గారు, వత్తుల సోమన్న గారు, అలానే మరో జనరల్ సెక్రటరీ కృష్ణపరణ గారు, మా యొక్క మహిళా విభాగం అధ్యక్షురాలు కోతి మాధవిరెడ్డి గారు, అలానే మా యొక్క హైదరాబాద్ నగర మహిళా నాయకురాలు సుమతి గారు, అదేవిధంగా మన 69 ఉద్యమకారుడు శంకర్ రావణ గారు, అలాగనే సినీ వర్కర్స్ అంటే అనేక మంది ఇక్కడ పాల్గొన్నారు. నా పేరు సుల్తాన్ యాదగిరి, తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ TUJACకి చైర్మన్ గా ఉన్నాను. మేము నిన్నటి వరకు చాలా ఆశతోని, ఆలోచనతోని, ఒక మంచి హృదయంతోని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఏమని అంటే 1969 ఉద్యమంలో 369 మంది తెలంగాణ ఉద్యమకారులు తుపాకీ తూటాలకు బలి అయి ఈ తెలంగాణ కోసం అమరులైనారు. 2001 నుండి జరిగినటువంటి ఉద్యమంలో సుమారుగా 1200 మంది తెలంగాణ ఉద్యమకారులు అమరులైనారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ఆమె ఆలోచనతోని తెలంగాణ వచ్చింది, ఆమె ఇచ్చింది, తెలంగాణ వచ్చింది. సంతోషకరమైన విషయమే. కానీ ఆ వచ్చిన తెలంగాణ దొరగారి ఇంట్లోకి వచ్చింది. ఈ దొరగారు గత 10 సంవత్సరాలలో ఒక నిరంకుశంగా, ఒక దుర్మార్గంగా, ఒక గడీల పాలనతోని, ఒక దొరల పాలనతోని, ఒక కుటుంబ పాలనతోని విపరీతంగా అనేక కుంభకోణాలలో ఉండి పరిపాలన సాగించేటువంటి యొక్క వ్యక్తి పాలనది. ఈ రోజున తండ్రి కొడుకు, బిడ్డ అల్లుడు, మరో కొడుకు అన్నట్లుగా ఒక్కొక్కరు 1,00,000 కోట్లు ఆర్జించిండ్రు. ఈ తెలంగాణ యొక్క ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసింది. దానికి వ్యతిరేకంగా మేము అనుకున్నాం ఏమిటంటే, తెలంగాణ ఉద్యమకారులం 10 ఏళ్ళు పరిపాలించారు, ఇంకా ఈయన పాలనే ఉంటే, ఈ దుర్మార్గమైన వ్యవస్థ ఇంకా ఉంటే, ఈ దొరల పాలన, గడీల పాలన ఇంకా ఉంటే, ఈ తెలంగాణ ఇంకా అధోగతి పాలి అయ్యేటువంటి అవకాశం ఉంది, మరో 20 ఏళ్ళు ఇంకా పోయేటువంటి ఒక ప్రమాదం ఉన్నది అనేటువంటి ఒక ఆలోచనతో మేము గత 2023లో జరిగినటువంటి యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, MLC ఎన్నికలలో కానీ మేము తెలంగాణ ఉద్యమకాలం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునిచ్చాం. ఏమనంటే, ఈ దుర్మార్గ పాలనకి చాలు, వచ్చిన కాడికి మొత్తానికి దోపిడీ అయిన కాడికి ఇక చాలు, ఇక ముందైనా మనము ఈ యొక్క ఉద్యమానికి, ఈ యొక్క దొంగల పాలనకు చరమగీతం పాడాలా, ఖచ్చితంగా మనం ఈ యొక్క BRS కు, అప్పుడు BRS కు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ ని ఈసారి గెలిపించండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యమకారులు తెలంగాణ వ్యాప్తంగా ఒక ఉద్యమకారుడు తీసుకున్నట్టయితే ఒక 1000 మందితో సమానం. ఆ 1000 మంది మరో 1000 మందితో ఓట్లు వేయించేటువంటి ఒక శక్తి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు. అనేక ప్రభావితం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. త్యాగాలకు వచ్చి, సమస్యలకు వచ్చి, కేసుల మీద వేసుకొని, లాఠీ దెబ్బలు తిని, కాళ్ళీర కొట్టుకొని, జైలీర కొట్టుకొని, తలను పగల కొట్టుకొని, సమయాన్ని పొడగొట్టుకొని, ఆర్థికంగా నష్టపోయి, వయసు రీత్యా నష్టపోయి, అన్ని రంగాలుగా నష్టపోయినటువంటి ఉద్యమకారులు గురించి మేము ఆలోచన చేసినామంటే, సరే రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తూ ఉన్నది, మేము సంతోషించినాం. కనీసం ఒక దొంగల పాలన పోయిందబ్బా, కనీసం ఇప్పుడన్నా ఒక ప్రజాస్వామ్య పాలన ఉంటుంది అని చెప్పి, ఖచ్చితంగా ఏదో కొంత ఉద్యమకారులకు కొంత మేలు జరుగుతుంది అని చెప్పి మేము ఆశించినాం, ఆలోచన చేసినాం. అదేవిధంగా అందరూ కూడా గంపగుత్తగా ఉద్యమకారులు రాష్ట్రంలో
గడిచిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో గంపగుత్తగా కాంగ్రెస్ కు ఓటు చేయడం జరిగింది. అధికారంలోకి 1.7% ఓట్లతో మాత్రమే ఈ యొక్క కాంగ్రెస్ ను గెలిపించుకోవడం జరిగింది. గెలిపించిన తరిమిన మేమంతా ఆలోచన చేసినాం, ఖచ్చితంగా ఉద్యమకారులకు కనీసం ఏమన్నా చేయకపోతుందా, ఏమైనా ఆలోచన చేయకపోతుందా, ఒక మంచి పరిపాలన అందించకపోతుందా అనేటువంటిది మేము ఆలోచన చేసినాం. కానీ వాస్తవంగా ఆయన చెప్పినట్టు మేనిఫెస్టోలో ఒకటి పెట్టారు, ఒక ఆశ పెట్టినట్టుగా ఒక పెట్టారు. ఏమనంటే 250 గజాల స్థలం మేము ఏదో ఇస్తాము ఉద్యమకారులకు అని. మరో మీటింగ్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ ఉద్యమకారులను గుర్తించి 25,000 పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ వాస్తవంగా 15 నెలలు గడిచిపోయింది, పరిపాలన సాగిపోతా ఉన్నది. కానీ ఏ ఉద్యమకారుని కూడా ఒక నయాపై స్పందన కూడా పరిష్కారం చేయలేదు. నిన్ననే ఒక 9 మందికి వాళ్ళకి ఏంటంటే ₹1 కోటి చొప్పున ఒక ఆర్థిక సహాయం, ఒక 300 గజాలు ఈ ఫ్యూచర్ సిటీలో ఏదో ఇవ్వాలని చెప్పి నిన్న ఏదో తాయిలాలు ప్రకటించింది. ఈ 9 మందితోనే జరిగే సమస్య కాదు ఇది. ఈ 9 మంది సమస్య కాదు ఇది. తెలంగాణ ఉన్నటువంటి సుమారుగా 1,00,000 మంది ఉద్యమకారులు ఈ రోజున తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాలలో ఉండి పనిచేస్తా ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఏంటిది? జైళ్ళకి వెళ్ళిండ్రు, కేసులు వేసుకున్నారు. ఒక్కొక్కరి మీద 40-50 కేసులు. నా మీద 50 కేసులు ఉండే, ఈ ప్రఫుల్ రెడ్డి గారి మీద 30 కేసులు ఉండే, సోమన్న గారి మీద 30-40 కేసులు ఉండే, క్రిస్టఫర్ గారి మీద 20 కేసులు ఉండే. ఇవన్నీ కూడా కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులు. అనేక కష్టాలు నష్టాలకు వచ్చి మరి ఉద్యమం చేస్తే నిన్న రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రకటన ఎట్లా ఉందంటే పూర్తిగా నీరుగార్చే విధంగా ఉన్నది. ఆయన తెలంగాణ ఉద్యమే ఊసెత్తలేదు, తెలంగాణ మాట ఎత్తలేదు, ఉద్యమకారుల గురించి ఆలోచన చేయలేదు, ఉద్యమకారుల గురించి ఒక మాట కూడా చెప్పలేదు. అంటే మేము ఉద్యమకారులు మీరు ఉద్యమాలు చేసుకుంటూనేవ్వండి, మేము మాత్రము అధికారంలో ఉంటాం, సీట్లలో కూర్చుంటాం, ఈ యొక్క అధికారం వెళ్ళబెడతాం అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నది. మేమేమనుకుంటున్నామంటే ఈ రోజు నుండి మేము ఖచ్చితంగా ఇప్పటిదాకా సపోర్ట్ చేసినాం, వారికి అనుకూలంగా ప్రకటనలు ఇచ్చినాం, ఓటింగ్ కూడా కాంగ్రెస్ కి వేయని కూడా చెప్పినాం. ప్రతి చోట కూడా మేము వారికి అన్ని రకాలుగా అండదండలను అందించినాం. కానీ వారి ప్రకటన పూర్తిగా నీరుగార్చే విధంగా ఉద్యమకారుల యొక్క ఉద్యమానికి మీద నిప్పులు పోసి నిప్పుల మీద నీళ్లు తన్నట్టుగా ఏమాత్రం కూడా చిన్న ప్రకటన కూడా చేయలేదు. మేము ఆశించినాము ఏదైనా ఒక మంచి ప్రకటన వస్తుందేమో అనేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేద్దామన్న ఆలోచనలో మేము ఉంటాం. కానీ ఏంటంటే ఏ యొక్క ప్రకటన చేయకుండా ఆయన ప్రకటన మరి సాగింది. కాబట్టి నేను ఈ రోజు నుండి మేము తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఖచ్చితంగా మీరు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ మేము డిస్టర్బ్ చేస్తాం. మీరు ఏ బహిరంగ సభ పెడతారా, 1,00,000 మందితో పెడతారా, 1,000 మందితో పెడతారా, 10,000 మందితో పెడతారా, ఎక్కడ మీరు మీటింగ్ పెట్టినా మేము అక్కడ ప్రత్యక్షమవుతాము. మేము తుపాకీ తూటాలకు భయపడే వాళ్ళం కాదు, మీ లాఠీ దెబ్బలకు భయపడే వాళ్ళం కాదు. శ్రీకాంత్ చార్ లాంటి వాళ్ళు, శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు, సిరిపురం యాదయ్య లాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని బగబగ మాడే మంటల్లో మాడి మసైపోయింది. అటువంటి వాళ్ళతోని మా కళ్ళ ముందే వాళ్ళు సజీవ దహనమయ్యారు. ఇటువంటి ఉద్యమకారులు మరి ఉద్యమకారులు దేనికి కూడా భయపడే వాళ్ళు కాదు. నేను అనుకుంటా ఉన్నాను అంటే చాలా మంది మా వాళ్ళు చెప్తా ఉన్నారు ఏమనంటే ప్రతి చోట కూడా ఈ యొక్క నిరసన కళాన్ని విప్పాలి. ఎక్కడ మీటింగ్ అయినా అది మినిస్టర్ మీటింగ్ కావచ్చు, ఎమ్మెల్యే మీటింగ్ కావచ్చు, ఎంపీ మీటింగ్ కావచ్చు, ఏ ప్రభుత్వ కార్యక్రమం మీరు చేసినా మేము అడ్డుకుంటాము అని ఇక ముందైనా ఆలోచన చెయ్యాలని చెప్పి, ఉద్యమకారుల ఎడల సానుకూలత వ్యక్తం పరచాలని చెప్పి, ఉద్యమకారుల గురించి ఆలోచన చేసి ఉద్యమకారులకు ఏం చేస్తే బాగుంటుందో అటువంటి యొక్క ఆలోచనతో చేయాలని చెప్తాము. మేమేం చెప్తామంటే పెద్ద ఉద్యమ కోరికలు కూడా ఏం లేవన్నారు. ఏమంటున్నామంటే ఉద్యమకారులను ఫస్ట్ గుర్తించండి, ఒక ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి, ఉద్యమకారులను గుర్తించండి అంటున్నాం. ఒక 30,000 పెన్షన్ ఇవ్వండి అంటున్నాం.
ఒక 250 గజాల స్థలంలో మీరు ఇస్తామని మీరే ప్రకటించారు కదా, మేనిఫెస్టోలో పెట్టారు కదా. ఒక 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలంటున్నాం. ఇట్లాంటి చిన్న చిన్న డిమాండ్లే ఉన్నాయి తప్ప పెద్ద గొంతమ కోరికలు కూడా ఏం కాదు. మీకు కనీసం రూపాయి లేకుండా కూడా, పైసా లేకుండా కూడా పరిష్కారం చేసేటువంటి యొక్క డిమాండ్లు కూడా ఉన్నాయి. కనీసం అబద్ధం ప్రకటించండి. మీరు రూపాయి మీ బడ్జెట్ లేదని తెలుసు, మాకు ఐడియా ఉన్నది. మేము ఉద్యమకాలం మేము చదువుకున్న వాళ్ళమే, డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ మేము ప్రొఫెసర్గా చేసిన వాళ్ళమే. కానీ మాకు కూడా తెలుసు ఏంటంటే మీ దగ్గర బడ్జెట్ లేదు అని. కానీ ఒక్కొక్క రూపాయి వసూలు చేస్తూ జమ చేస్తున్నారని తెలుసు, అంతో ఇంతో పనులు చేస్తున్నారని తెలుసు. దాంట్లో కూడా ఒకవైపున మా వైపు కూడా మా గురించి కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు నుండి మా యొక్క ఉద్యమకారుల నిరసన గలం ఉంటుంది అని చెప్పి ప్రతి చోట మేము అడ్డగిస్తామని చెప్పి మా ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ రోజున ఉద్యమకారులకు ఒకటే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం మనం తీసుకురావడంలో మన వంతు పాత్ర కూడా ఉంది కదా. మరి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మన వైపు ఎందుకు ఆలోచన చేయడం లేదు? ఇప్పటికే చాలా చోట్ల చేస్తా ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది, అదే వస్తుంది, ఇదే వస్తుంది అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కాకమ్మ కథలు. ఎవరు కూడా బీఆర్ఎస్ బెడకాయ మీద తలకాయ ఉంది కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ మళ్ళీ తీసుకురాడు. మా ఉద్దేశం కూడా అదే, ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎగనిస్ట్ గా మేము పోరాడతాం. మీకు వ్యతిరేకమైనామని చెప్పి మేము బీఆర్ఎస్ లో కలిసే వాళ్ళం కాదు. మీకు వ్యతిరేక గలం విప్పిస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ అనుకూలంగా మాట్లాడే వాళ్ళం కాదు. ఎందుకంటే ఆ దొంగల పాలన, దొరల పాలన, గడిల పాలన మళ్ళీ మేము కుదల్చుకోలేదు. కాబట్టి అంటే మీతోనే కొట్లాడతాం, మీకు మంచి పనులు చేస్తే మీకు సానుకూలంగా ఉంటాం. మీ యొక్క అండదండలుగా మా యొక్క ఉద్యమకాల కోసం ఏమైనా ఆలోచన చేస్తే మీ వైపున కూడా మేము ఆలోచన చేస్తామని విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం ఎంతో ముగిస్తాము. ఇప్పుడు మా యొక్క